హాయ్! అందరికీ నమస్తే. ఈరోజు 'బ్రహ్మముడి' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్‌లోకి వెళ్తే 'బ్రహ్మముడిలో' ఇందు అంటే కావ్య కూతురు. హౌస్ క్లీన్ చేస్తున్నట్లుగా యాక్షన్ చేస్తూ ఉంటే అంతలో రేఖ వదిన కూతురు స్వాతి వచ్చి డ్రెస్ కుట్టించుకురమ్మని చెప్తుంది. అది కూడా డిమాండ్ చేస్తూ చెప్తుంది. అది చూసిన వాళ్ళ అమ్మ "నా దారిలోకి వచ్చావు ఇన్నాళ్ళకి" అని మురిసిపోతూ డ్రైవర్‌ని పిలిచి తనని తీసుకొని వెళ్ళమని చెప్తుంది. ఇందు హ్యాపీగా ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంటే, అపర్ణ ఆల్ ది బెస్ట్ అని చెప్తుంది. అంతలో కారులో వెళ్తున్న ఇందు కార్‌కి రాజు మేనల్లుడైన రాజు కారును గుద్దబోయి డబ్బులు వసూలు చేయాలని చూస్తాడు. అంతేకాక జనాలను పోగేసుకొని గోల పెడతాడు. అంతలో ఇందు కారు దిగి రాజుని భయపడేలా తిట్టి, "నువ్వే 20,000 కట్టాలి. ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వలేదు. పైగా పోలీస్ స్టేషన్ కంప్లెయింట్ ఇస్తాను పదా అని చెప్పి బెదిరిస్తుంది. బెదిరించగానే రాజు భయపడిపోతాను అనుకుంటున్నావా? అని చెప్పి తను గూడా బెదిరిస్తాడు. ఇంతలో రా ఇందు కారులో ఏముందో చూసావా? అనగానే చూస్తాడు. చూసి మొత్తం రికార్డ్ అయిపోయింది. అదంతా మీకు పోలీస్ స్టేషన్‌లో నేను సబ్మిట్ చేస్తాను అని చెప్పి ఇందు భయపెడుతుంది. భయపడిపోయి రాజేమో భయపడిపోయి ఎళ్ళిపోతాడు. ఇందు ఏమో డ్రైవర్‌కి ఒక షాప్ దగ్గర దిగి ఇక్కడే వెయిట్ చేయమని చెప్పి ఎగ్జామ్ హాల్‌కి వెళ్తుంది. అంతలో అక్కడ రాహుల్ కూతురు తన క్లాస్‌లో ఉంటుంది. అది చూసి భయపడి ఎలా చేయాలి? ఏం చేయాలని ఆలోచిస్తూ మాస్క్ పెట్టుకొని కవర్ చేసుకుంటూ వెళ్తుంది. కానీ ఇన్విజిలేటర్ మాత్రం హాల్ టికెట్‌కి మ్యాచ్ అవుతుందో లేదో తెలియాలంటే ఫేస్ చూడాలి కదమ్మా! ఒకసారి మాస్క్ తీయి అని చెప్పి అడుగుతాడు. అడగగానే చాలా టెన్షన్ పడుతుంది ఇందు. కానీ తనకి కనిపించకుండా మాస్క్ తీసి చూపిస్తుంది. పైగా అది అలా ఉండగా అందరూ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. రాహుల్ కూతురు అన్ని చిట్సే పెట్టుకొని వస్తుంది. ఇన్విజిలేటర్‌కి దొరికిపోతుంది. అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్‌లో రేఖ ఇందుని ప్రశ్నిస్తూ ఉంటుంది. "రోడ్డు మీద నిన్ను చూశాను. ఆ ఏరియాలో నీకు పనేంటి? ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అయినా నువ్వు బజారెందుకు వెళ్ళావు?" అని క్వెషన్‌ల మీద క్వెషన్‌లు అడుగుతుంది. పైగా తనేమో "నేను టైలర్ దగ్గరికి వెళ్ళాను. తన స్వాతి డ్రెస్ కుట్టించడానికే" అని చెప్పి అంటుంది. "ఏది టైలర్ నంబర్ ఇవ్వు" అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అంతటితోటి అయిపోతుంది. రేపు ఏం జరుగుతుందనేది రేపు చూద్దాము. చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.